ఈరోజు మన వీడియోలో 2009వ సంవత్సరంలో వచ్చినటువంటి గోపిక గోదావరి అనే మూవీ గురించి ఆ లొకేషన్లన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. ఆ మూవీకి డైరెక్షన్ చేసినటువంటి వంశీ గారు మన గోదావరి అందాలో మన గోదావరి ప్రకృతిని తన కెమెరాలతో బంధించి మొత్తం ప్రజలందరికీ చాలా అద్భుతంగా చూపించినటువంటి కొన్ని సినిమాలు ఉన్నాయి వంశీ గారి. అలాంటి సినిమాలలో గోపిక గోదావరి కూడా ఒకటండి. మనకి కనిపిస్తున్న విజువల్స్ అన్నీ కూడా పోచమ్మ గండిలో ఉన్న ఈ బోట్లన్నీ కూడా ఎవరైనా పాపికొండలకు వెళ్ళాలనుకుంటే ఇక్కడి నుంచే వెళ్ళొచ్చండి. గోపిక గోదావరి సినిమాలో సింగనపల్లి నుంచి కుండ్రుకోట, నేలకోట ఇలాంటివన్నీ కూడా షూటింగ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా పోలవరం ప్రాజెక్టు వల్ల కనుమరుగైపోయినాయండి. అవన్నీ చూపించలేకపోయినా సరే మనకు అందుబాటులో ఉన్న ఈ పోలవరం దగ్గర ఉన్న కొన్ని ప్రాంతాల్లో పోలవరం దగ్గర ఉన్న ఒక హాస్పిటల్లో గోపిక గోదావరి మూవీ లొకేషన్స్ అన్ని కూడా నేను కళ్ళకు కట్టినట్టు చాలా క్లియర్ కట్ గా చూపిస్తానండి. మనకు కనిపిస్తున్నది ఇది హాస్పిటల్ అండి. ఇది పోలవరం అనే గ్రామంలో ఇంత పెద్ద హాస్పిటల్ ఉందన్న సంగతి ఎవరికీ తెలీదు. నేను కూడా రీసెర్చ్ చేసి అసలు ఇక్కడ హాస్పిటల్ ఉందంట కదా, ఈ హాస్పిటల్ ఎక్కడ ఉందని తెలుసుకుండి ఇక్కడ గోపిక గోదావరి మూవీ షూటింగ్ కూడా ఇక్కడ చేయడం జరిగిందని ఎవరో చెప్పడం వల్ల దాన్ని బాగా లోతుల్లోకి వెళ్ళి దాని గురించి రీసెర్చ్ చేసి ఈ హాస్పిటల్ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో నేను హాస్పిటల్ దగ్గరికి రావడం జరిగింది. ప్రజెంట్ మనకి కనిపిస్తున్నది హాస్పిటల్ పేరండి ఇది. ఈ హాస్పిటల్ పేరుతో ఉండి లోపలికి కూడా వెళ్ళి చూపిస్తాను. అందరికీ నమస్తే. హరి ఛానల్కి స్వాగతం. చాలామంది మన సబ్స్క్రైబర్స్ మన వ్యూవర్స్ చాలామంది కామెంట్లు అడగడం జరిగిందండి. గోపిక గోదావరి మూవీ షూటింగ్ లొకేషన్ చూపించమని చాలామంది అడగడం జరిగింది. కానీ గోపిక గోదావరి మూవీలో ఒక హాస్పిటల్ సీన్ ఉంటుందండి. ఆ హాస్పిటల్ అంతా కూడా పోలవరం ప్రాజెక్టుకి దగ్గర తెల్లదొరల హాస్పిటల్లో షూటింగ్ చాలా వరకు కూడా అక్కడే తీయడం జరిగిందండి. ఆ లొకేషన్ దగ్గరికి అయితే నేను రావడం జరిగింది. ఇప్పుడు ఆ వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియోని స్కిప్ చేయొద్దండి, లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే గోపిక గోదావరి మూవీ ఎంత పెద్ద సూపర్ హిట్ అందరికీ తెలిసిన విషయమే. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వీడియో అయితే చూస్తున్నానండి. మీరందరికీ కూడా నేను ఒక విషయం దాచిపెట్టాను. ఈ హాస్పిటల్ లోపలికి వెళ్ళి వీడియో చేస్తానంటే చాలా రోజుల నుంచి పర్మిషన్ అడుగుతున్నాం. మనం ఎవరో పర్మిషన్ ఇవ్వలేదు. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఫిన్సింగ్ కూడా మనం దూకేసి వెళ్ళి వీడియో చేయాలనే ఉద్దేశంతో ఎంత కష్టమైనా సరే ఆ ఫిన్సింగ్ దాటి మరి లోపలికి వచ్చాము. లోపలికి వచ్చిన తర్వాత చూస్తే కనుక లోపల ఉన్న ప్లేసు చాలా బాగుంది. చాలా విశాలమైన ప్లేస్ ఇది. ఈ ప్లేస్లో ఈ హాస్పిటల్ కట్టడం అనేది చాలా గొప్ప విషయం. అసలు ఈ హాస్పిటల్ ఎవరు కట్టారు, దీని మూలాలేంటి, ఇక్కడ హాస్పిటల్ ఏ పర్పస్ మీద కట్టడం జరిగింది అనే విషయాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. మనకి ఈ హాస్పిటల్ కట్టిన మేడం గారి పేరు గ్లోరియా బెనిన్ అండి. గ్లోరియా బెనిన్ అమెరికా నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఆవిడ పూర్తి స్టోరీ కనుక మనకు తెలిసినట్లయితే కనుక గ్లోరియా బెనిన్ అనే ఈ మేడం గారికి అకస్మాత్తుగా ఉన్నట్టుండి ఒకసారి హెల్త్ ఇష్యూస్ వచ్చి హెల్త్ మొత్తం పూర్తిగా చెడిపోయిందంటండి. హెల్త్ పూర్తిగా చెడిపోవడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళండి, హాస్పిటల్లో చూపించుకోమని చెప్పడం ద్వారాగా గ్లోరియా బెనిన్ అనే మేడం గారు చాలామందికి ఈ విషయం చాలా క్లారిటీగా చెప్పారు. నేను ఏ దేవుడిని అయితే నమ్ముతున్నానో ఆ దేవుడు నన్ను బాగు చేసే వరకు కూడా నేను హాస్పిటల్కి వెళ్ళడం జరగదని చాలా క్లియర్ కట్గా చెప్పడంతో వాళ్ళందరూ కూడా అలాగే ఉండిపోవడంతో కొన్ని రోజులకి ఆవిడకి ఉన్న హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా తగ్గిపోవడంతో గ్లోరియా బెనిన్ గారి మనసులోకి వెళ్ళి వచ్చిన ఆలోచన చాలా గొప్పదండి. పూజ చేసింది బాబు, ఏమైనా పాములు ఉంటాయని బయట కూడా వేసింది బాబు. ఒక్కొక్క కన్నం చాలా ఉంది కదా, అది మొత్తం బూజులు పట్టేసిన మొత్తం అందరం. ఇది పోలవరం ప్రాజెక్టు స్టార్ట్ చేసిన తర్వాతనే మొత్తం ఇదంతా కూడా పాడైపోయింది. దగ్గరికి ఇది 100 పడకల హాస్పిటల్ అండి. ఈ 100 పడకల హాస్పిటల్లో తెల్లవాళ్ళ దగ్గర నుంచి సహాయం వచ్చేది. ప్రతి పేదవాడు కూడా ఇక్కడ వైద్యం చేయించుకునేటోడు. అలాంటి హాస్పిటల్లో ఇక్కడ గోపిక గోదావరి షూటింగ్ చాలా వరకు ఇక్కడే జరిగింది. లొకేషన్ అంతా ఇదేనండి. ఇది ఆ క్షణంలో గ్లోరియా బెనిన్ అనే మేడం గారు తీసుకున్న నిర్ణయం వల్లనే ఈ హాస్పిటల్ ఇక్కడ కట్టడం జరిగింది. నాలాగా చాలామందికి జబ్బు చేసినప్పుడు వాళ్ళ
డబ్బు లేదనే ఉద్దేశంతో వైద్యం అందకపోవడం అనేది జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి పేదవాడు కూడా ఈ హాస్పిటల్లో బాగు చేయించుకునే ఉద్దేశంతో హాస్పిటల్ ఇక్కడ కట్టాలనుకుంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం. పైగా ఈ హాస్పిటల్ కట్టడానికి స్థలం కూడా లేదు అని చాలా మంది దగ్గరికి వెళ్ళి స్థలాన్ని కేటాయించి దాంట్లో ఈ హాస్పిటల్ కట్టడానికి డబ్బులు ఎలాగని ఆలోచించే టైంలో గ్లోరియా బెనిన్ గారి దగ్గర ఉన్న మొత్తం యావదాస్తి అంతా కూడా మామూలుగా బ్యాంకుల్లో వేసి ఆ వచ్చిన వడ్డీతోటి పేదలందరి గురించి ఇక్కడ హాస్పిటల్ కట్టడం జరిగింది. హాస్పిటల్ లోపల ఉన్న బెడ్లన్నీ కూడా పాడైపోయి బూజులు పట్టేసి మొత్తం గదులన్నీ కూడా మనకు చూస్తున్న విజువల్స్ అన్ని కూడా చూడండి ఎలా ఉన్నాయో. ఆ రకంగా గ్లోరియా బెనిన్ మేడం గారు ఇక్కడ హాస్పిటల్ కట్టి పాపికొండల నుంచి మొత్తం గోదావరి అవతల ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఒక లాంచీ ఒకటి కొని గోదావరి నదిలో నుంచి వారానికి ఒకసారి పేదల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మందులు ఇచ్చి ఉచితంగా వైద్యం చేసి చాలా సేవలు చేశారండి గ్లోరియా బెనిన్ అనే మేడం గారు. ఇంత పని చేసినందుకు అసలు పేదవారంటే ఎంత ప్రేమ, ఎంత వాత్సల్యం. అలాంటి గ్లోరియా బెనిన్ లాంటి మేడం గారికి మనం ఏమిచ్చినా మేడం గారి రుణం తీర్చుకోలేము. గోపిక గోదావరి మూవీ అంతా కూడా ఇక్కడ ఒక అరగంట సీన్స్ ఇక్కడ తీయడం జరిగింది. ఆ క్లిప్పింగ్ ఇప్పుడు నేను మీకు చూపిస్తానో చూడండి. యాజ్ డీజీగా గోళ్ళకి వేసిన కలర్ కూడా సేమ్ అలాగే ఉంది. కలర్ మాత్రం ఏమీ చెక్కి చెదరలేదు. కాకపోతే ఏంటంటే హాస్పిటల్ మూసేసి చాలా సంవత్సరాలు అవడంతో మొత్తం బూజులు పట్టేసి లోపల ఉన్న బెడ్లన్నీ కూడా మట్టితోటి చాలా ఇదిగా తయారైంది. అలాంటి హాస్పిటల్లో ఎంత మంచిగా కట్టారో చూడండి లోపల ఎలా ఉందో. హీరో వేణు గారు, కమలిని ముఖర్జీకి సంబంధించిన లొకేషన్లన్నీ కూడా నేను మీకు క్లిప్పింగ్ వేసి చూపించాను. క్లిప్పింగ్ ఎలా ఉందో చూసారు కదండి. యాజ్ డీజీ కూడా సేమ్ అలాగే ఉంది. మనకు కనిపిస్తున్న విజువల్స్ అన్ని కూడా మనం హాస్పిటల్లో ఉన్న బేబీకి సంబంధించిన చిన్న చిన్న మంచాలన్నీ అవన్నీ కూడా ఈ హాస్పిటల్ని ఇలాగే కంటిన్యూ చేయకోకుండా ఎందుకు మూసేశారు అనేసి అభిప్రాయపడే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లోకి వచ్చి కామెంట్ చేయండి. మొత్తం హాస్పిటల్ అయితే చాలా విశాలంగా ఉంది. చాలా పెద్ద హాస్పిటల్ ఇది. ఈ హాస్పిటల్ని ముయ్యుకోకుండా ఇలా కంటిన్యూ చేసి ఉండటం అయితే చాలా మంది పేదవాళ్ళకి చాలా సదుపాయాలు అందేటివి, వైద్యం అందేది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో చూడంగానే తప్పకుండా ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో చూస్తూ కూడా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరో ఇంట్రెస్టింగ్ వీడియో తోటి మళ్ళీ నేను మంచి మూవీ లొకేషన్ తోటి మీ ముందుకు వచ్చే వరకు కూడా మన యూట్యూబ్ ఛానల్ని వాచ్ చేస్తున్నానండి. ఇంకా మంచి మంచి వీడియోలతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కూడా అందరికీ కూడా జై హింద్.